ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన ఆలోచనకర్త ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయాన్న ఈ వాగ్దానము ద్వారా మేమందరం దర్శింపబడగలిగే కృప దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. ఈ మాట మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. పవిత్రమైన చేతులెత్తి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శ్రేష్టమైనటువంటి సమర్థత ఇంకా దేనిలో కూడా లేదు. ప్రార్థన ద్వారా జయం, ప్రార్థన ద్వారా విడుదల, ప్రార్థన ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కారం కలుగు చేస్తుంది. ప్రార్థన ఎలాంటి సమస్యకైనా సరే విడుదల కలుగు చేస్తుంది. ఎందుకంటే అంతటి శ్రేష్టమైన శక్తి కేవలం 3 అంకెల లేక ఆ 3 మాటల దానిలో ఇముడుకొని ఉంది. అంటే ప్రార్థనలో ఇముడుకొని ఉంది. ఇక్కడ అంటాడు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన చేతులు ఎలాగున్నాయి ఒక్కమారు మనం ఆలోచిస్తే యెషయా గ్రంథకర్త అంటాడు, మీ చేతులకు 59వ అధ్యాయం 2వ వచనంలో మీ చేతులకు పాపమనే రక్తం అంటుకొని ఉంది అన్నాడు. చేతుల నిండా కూడా పాపమనే రక్తం అంటుకొని ఉంది. కీర్తనకుడైన దావీదు 24వ కీర్తనలు అంటాడు, నిర్దోషమైన చేతులు ఆ పాపమనే రక్తం అంటుకుని ఉన్నటువంటి ఆ చేతులు ఎలా ఉండాలి అంటే దేవుని దృష్టికి నిర్దోషమైనవిగా ఉండాలి. అంటే శుద్ధమైనవిగా ఉండాలి. అవి కడగబడిన చేతుల వలె ఉండాలి. పరిశుద్ధమైన చేతుల వలె ఉండాలి. ఆహారం తినుటకు ఏ రీతిగా హ్యాండ్ వాష్ నువ్వు చేస్తావో, షబ్బుతో కానీ హ్యాండ్ వాష్తో కానీ ఏ రీతిగా నువ్వు శుద్ధీకరించుకుంటావో అలాగనే మన హృదయాంతరంగం, మన బ్రతుకు, మన దేహాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ రక్తం చేత మనం కడుగుకోవాలి. ఆ పవిత్రమైన చేతులు దేవుని వైపు చాపి దేవుని వైపు ఎత్తి మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. అలాగున ఎవరు ప్రార్థించారు బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచన చేస్తే మోషే ఒకనాడు ప్రార్థించాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు అమాలేకీయులతో యుద్ధం యెహోషువ సైన్యమును ఏర్పరచుకుని వెళ్ళి యుద్ధము చేయించున్నప్పుడు ఒక ఎత్తైన కొండ మీద నిలిచి చూస్తున్నటువంటి మోషే చేతులెత్తి ప్రార్థించుచుండగా ఇశ్రాయేలు ప్రజలకు జయము కలుగుతూ ఉండేదట. చేతులు దింపగా అపజయము కలుగును అన్నాడు. ఆ సమయంలో ఒక బండ మీద మోషేను కూర్చోబెట్టి హూరు ఆహారంలోని 2 మనుషులు కూడా ఒకవైపు ఒకరు మరొక వైపు ఒకరు 2 చేతులను ఎత్తి పరుచుకుంటే వారికి ఇశ్రాయేలు ప్రజలకు అనగా మోషే గారు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు జయము కలిగిందట. ఎందుకంటే మోషే పవిత్రమైన చేతులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకస్తుడు, అతడు భూమి మీద అందరిలో కూడా సాత్వికమైన వాడు. అంటే తన జీవితం దేవుని దృష్టికి పరిశుద్ధమైనదిగా మార్చబడింది, పవిత్రమైనదిగా మార్చబడింది. ఈరోజు నీవు కూడా ఆ పవిత్రమైన మనసు కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి, పవిత్రమైన తలంపులు కలిగి నువ్వు దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సుంకరి అతడు మందిరపు వాకిటి బయట మోకరిల్లి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. తగ్గింపు స్వభావంతో ప్రార్థిస్తున్నాడు. నా చేతులకు అంటుకుని ఉన్న పాపపు రక్తమైనా అయ్యా నీ మందిరంలో అడుగు పెట్టడానికి నాకు ధైర్యం లేదు. ఎంత తగ్గింపు మనసు. ఈరోజు నీ జీవితంలో కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ రుణస్థులను, నీ రుణబాధలు, నీ సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు ప్రతి దాని నుండి కూడా విడుదల కలుగు చేస్తాడు. అట్టి విడుదల నా దేవుడు నీకును నీ ఇంటికిని సంపూర్ణముగా సదాకాలము ఆయన కలుగు చేయనుగాక. ప్రార్థన. సర్వసృష్టికర్త నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ప్రత్యేకంగా ఈ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా. చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించగలిగే మనసు, ప్రార్థించగలిగే తలంపు, ప్రార్థించగలిగే తపన మాకు దయచేయండి. తోడై ఉండండి, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.